జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? విచ్ ఇస్ వెరీ కామన్ పీపుల్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది ఇష్యూ పైన మీరు చెప్పండి. ఈ విషయం అనేది కావాలని కుట్ర చేశారనేసి నా ఉద్దేశం. ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి సెల్ఫీ దిగింది, భోజనం తినిపిస్తుంది, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా టెంపుల్స్ తిరిగారు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళలేదు కదా, ఆ అబ్బాయి దగ్గరికి ఆ అమ్మాయి వచ్చింది. ఇది కూడా మనం పాయింట్ అవుట్ చేసాం. అమ్మాయిలే సంసార పక్షంగా ఉన్నారు, ఏం ఫ్రాడులు చేయట్లేదు, అబ్బాయిలే చేస్తున్నారు అనేది తప్పు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు, ఇది న్యాయంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఫ్రాడ్ అని అనిపిస్తుంది కొంచెం. ఒకవేళ ఈ అబ్బాయి తప్పు చేసి ఉండొచ్చు, ఒకవేళ చేసి ఉన్నాడే అనుకో, బండి సంజయ్ గారు ఏమన్నారు, ఖచ్చితంగా సామాన్యులకు ఒక చట్టం, నాకు ఒక చట్టం, నా బిడ్డకు ఒక చట్టం కాదు, ఖచ్చితంగా మా అబ్బాయికి ఇంకా ఎక్కువ శిక్షలు వేపిస్తానని చెప్పాను. అలా దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారో? ఇప్పుడు వాగుతున్నారు కదా కొంతమంది వచ్చి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్, ఈ చెత్త మంది, కొంతమంది ఆడవాళ్ళు ఆడప్పలు వస్తున్నారు, కొంతమంది మొగోళ్ళు వస్తున్నారు. సిగ్గుశారం ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీ నాయకుల్లో మీ పార్టీలో ఎవరు తప్పు చేయలేదా? తప్పు చేసినా సరే కప్పు పుచ్చుకున్నారు. కానీ మా నాయకుడు బండి సంజయ్ కుమార్ అలాగ అనలేదు. మా బిడ్డ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా సామాన్యుల కంటే ఎక్కువ శిక్షలు వేయిస్తా అప్పచెప్తా అన్నాడు. అది దమ్ము ధైర్యం. దేశం పట్ల ధర్మం పట్ల ఉన్న నాయకుడు అంటే మా పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీని తొక్కేద్దాం, పతనం చేసేద్దాం అనుకున్న వాళ్ళే పతనం అయిపోతారు. రానున్న రోజులు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది. బీజేపీ జెండా ఖచ్చితంగా 100% ఎగురుతుంది. మాలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి, మాలాంటి ఓటు బ్యాంకు కూడా ఉంటుంది. ఎవరైతే తొక్కుదాం అనుకున్నారో వాళ్ళే సర్వనాశనం అవుతారు. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఈ ఆడప్పలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఎవరైతే రోడ్డు ఎక్కేసి ఉరిశిక్ష వేసేయాలి బండి సంజయ్ అబ్బాయికి, అలా చేసేయాలి ఇలా చేసేయాలి, బండి సంజయ్ గారు రాజీనామా చేసేయాలి అంటున్నారు కదా. మీ నాయకులు ఎప్పుడు తప్పు చేయలేదా? మీ నాయకుల పిల్లలు ఎప్పుడు తప్పు చేయలేదా? ఇవన్నీ ఎప్పుడు రాలేదు? మీ నోర్లు ఎందుకు లాగలేదు? లవ్ జిహాదీ చేసి హిందువుల అమ్మాయిలు చంపేసినప్పుడు రాలేదే? తప్పులో తీసుకెళ్లి రేప్ చేసి 10 మంది 20 మంది చంపేసినప్పుడు అప్పుడు మీ నోరు లేకలేదే? అప్పుడు ఏం పెట్టుకున్నారు? క్యారెట్ పెట్టుకున్నారా? క్యారెట్ పెట్టుకున్నారు. అలాగే డాన్స్ మాస్టర్ మరి మైనర్ అమ్మాయిని పాడు చేసి రేప్ చేస్తాడు, అదే అప్పుడు ఏమైపోయారు? మీ నోట్లు ఏమెట్టుకున్నారు? క్యారెట్లు పెట్టుకున్నారు. మాట్లాడేమంటే అందరి పక్షాన ధర్మంగా న్యాయంగా మాట్లాడాలి. ఒక పక్షాన మాట్లాడడం అధర్మం. ధర్మంతో పెట్టుకోవద్దు, పతనం అయిపోతారు ఏ పార్టీ అయినా సరే. అది గుర్తు పెట్టుకోండి. మాట్లాడేటప్పుడు న్యాయబద్ధంగా మాట్లాడాలి. ఆయన న్యాయంగా చెప్పారు. ఖచ్చితంగా ఒక అబ్బాయికి ఆయనకు తప్పే చేసుంటే మేము కూడా క్షమించాం. సామాన్యుల కంటే ఎక్కువ శిక్ష పడాలని మేము కూడా చెప్తాం. అంతేగాని కోర్టులో ఉంది కేసు, ఇంకా ఏమీ తేలేదు, విచారణ జరుగుతుండగా ఫ్లెక్సీలు పోస్టర్లు గోడ మీద అంటించమంటారా? బోడకొన్న కొడకల్లారా, ఆల్రెడీ కోర్టులో ఉంది కదరా. యదమన్నారు యాదవులు ఏ నా కొడుకులు అంటించారు మొత్తం బయట తీయాలి. ఆల్రెడీ కోర్టులో ఉంది, పోలీస్ చేతుల్లో ఉంది, కేసులు జరుగుతుండగా ఏ నా కొడుకు పోస్టర్లు అంటించారు. ఏరా మీ బిడ్డలకు ఎలా జరిగితే చట్టానికి అప్పు చెప్తారా? మీ చేతుల్లో తీసుకుని ఎవడ పడతాడు పోస్టర్లు అంటించేసి ఫ్లెక్స్లు కట్టేసి ఆ లైఫ్ ను స్పాయిల్ చేస్తే మీరు ఊరుకుంటారా? మనిషికి ఒక న్యాయం, నీకొక న్యాయం, నాకొక న్యాయం, చట్టానికి ఒక న్యాయం కాదు. అందరికి ఒకటే న్యాయం, అందరికి ఒకటే ధర్మం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.